హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుమారీస్ కిచెన్. ఈరోజు మనం కాజు మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలామందికి మష్రూమ్స్ తినాలి అని అంటే చాలా కష్టంగా ఉంటుంది, బట్ ఇది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఒక్కసారి నా తీరులో తయారు చేశారంటే ఇంకొకసారి మళ్ళీ చేసుకోవాలి అనిపించడంలో అతిశయోక్తే లేదు. సో నార్మల్గా అందరు ఏంటంటే జస్ట్ డైరెక్ట్గా వాటర్లో క్లీన్ చేసేసుకొని పీసెస్ లాగా వేసేస్తారు. బట్ మనం ఏంటి అని అంటే కొంచెం కొంచెం ఇంకా కూడా ఇసుక లాంటివి అలానే మిగిలిపోయి ఉంటాయి. సో అలాంటి ఇసుక మనకు పంటి కింద పడితే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఈ మష్రూమ్ని అలా డైరెక్ట్గా వాటర్లో కడిగేసుకోకుండా చూడండి, ఇలా పైన ఒక సింగిల్ లేయర్ని మనం పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఇసుక అనేది ఎక్కడా ఉండదు. చూసారా, ఇందాక నేను చూపెట్టింది పీల్ తీయనిది, ఇది పీల్ తీసింది. చూసారా మనకి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. పైన మనం కొంచెం ఇలా కట్ చేసుకొని ఒక 2 ముక్కల్లాగా కట్ చేసుకుందాం. మరి ఎక్కువ ముక్కల్లాగా చేస్తే ఏంటంటే మనకి కుక్ అయిన తర్వాత మరి పల్చటి రేకుల్లాగా కనిపిస్తాయి, తినడానికి కూడా అంత బాగోదు. ఇలా అన్నిటినీ మనం పీల్స్ తీసేసుకుందాం. ఓకేనా, ఈలోపు మనం కాజు మష్రూమ్ కర్రీకి కావాల్సిన మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1/2 స్పూన్ మిరియాలు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 10-15 నిమిషాలు నానబెట్టిన కాజు, జీడిపప్పు, ఒక చిన్న అల్లం ముక్క, 2 ఎండుమిర్చి, ఒక 5 పచ్చిమిర్చి, బాగా పండిన టొమాటోలు ఒక 3. నేనైతే ఇక్కడ మష్రూమ్స్ ఒక 350 గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి 4 మీడియం సైజ్ బాగా పండిన టొమాటోస్ని వేసుకున్నాను. ఇందులోనే మనం మిక్సీలో మెత్తని పేస్ట్ లాగా బరక లేకుండా సాఫ్ట్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. సో మనం పేస్ట్ చేసుకోవడానికి ముందు ఇందులో కొంచెం పెరుగు, కొంచెం అంటే ఒక 1/2 కప్ పెరుగు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారా, ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం జార్లో వేసుకుందాం. టొమాటోస్ను కూడా కట్ చేసుకొని ఇదే జార్లో వేసుకోవాలి. ఇలా చక్కగా తీయటి పెరుగుని ఒక 1/2 కప్ ఇదే జార్లో వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా, బరక అనేది ఉండకుండా చాలా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీడిపప్పు పలుకుల్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా, పుట్టగొడుగుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. పుట్టగొడుగులు ఎంతసేపు వేగాలి అని అంటే ముందుగా మనం వేసుకున్న జీడిపప్పు పలుకులు దోరగా ఎర్రగా అయ్యేంత వరకు మాత్రమే దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. అంతకు మించి ఫ్రై చేసుకుంటే ఏంటి అని అంటే కర్రీ చేసినప్పుడు మనకి మష్రూమ్స్ అంతా చక్కగా అనిపించవు. ఆయిల్లో బాగా వేగిపోయిన మష్రూమ్స్ మనకు అంత రుచిగా ఉండవండి. చూసారా, జీడిపప్పు ఈ టెక్స్చర్లో కొంచెం రెడ్డిష్ బ్రౌన్ అయిన తర్వాత మనం మష్రూమ్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో కొంచెం జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మీడియం సైజు ఆనియన్స్ 2 బాగా వేగిన దాకా మనం ఈ ఆయిల్లోనే రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా గోల్డిష్ రెడ్ కలర్ అయ్యేంత వరకు వేగాలి అన్న విషయం మర్చిపోకూడదు.
ఆనియన్స్ బాగా వేగిపోయాయండి. సో ఇప్పుడు మనం ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసి ఈ కారాలన్నీ మాడిపోకుండా కొంచెం అలా వేయించుకోవాలి. చూసారా, ఈ కారం వల్ల మన కర్రీకి చాలా మంచి కలర్ అండ్ టేస్ట్ వచ్చి తీరాల్సిందే. సో ఇప్పుడు కారాలన్నీ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది కాసేపు ఆయిల్లో వేగి నూనె సపరేట్ అయ్యే సమయంలో మనం ఒక కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 350 ml వాటర్ని యాడ్ చేశాను. కాసేపు మూత పెట్టి మనం ఉడికించుకున్న తర్వాత చూసారా, ఇలా మనకి బబుల్స్ వచ్చే టైంలో కర్రీ బాగా ఉడికింది అని మంచి ఇండికేషన్. సో ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ అండ్ కాజు యాడ్ చేసుకుందాం. నాకు మష్రూమ్ కర్రీ దగ్గర పడడానికి ఒక 15 నిమిషాల టైం పట్టిందండి. చూడండి, అంతే. చాలా అంటే చాలా టేస్టీ ఎమ్మీ మష్రూమ్ కాజు